నమస్తే. వెల్కమ్ టు వరల్డ్ వైస్ తెలుగు ఛానల్. నేను అంకిత. మనతో పాటు మాట్లాడడానికి టీడీపీ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్ ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారని తెలుస్తుంది. అలాగే వైసీపీతో కొన్ని పార్టీ వాళ్ళైతే చేతులు కలవబోతున్నాయని తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు నిజమంటారు? మొదట అంకిత గారు మీకు ఉలుపు టీవీ ప్రేక్షకులకి నా తరపున తెలుగుదేశం పార్టీ తరఫున మొదట నమస్కారాలు. నమస్తే. ఇంటికిలేనమ్మా స్వర్గానికి ఎక్కుతానేదండి అనుకో. వీళ్ళ చిన్నాయని చంపేస్తే ఢిల్లీలో ధర్నా చేయాల. కొత్తపేటలో అమర్నాథ్ గ్రౌండ్ చంపేస్తే ఢిల్లీలో ధర్నా చేయాల కృష్ణాల కోసి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కొన్ని వందల మటర్లు, సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తులు చంపేసిన, సుధాకర్ చంపేసిన, నాగార్జున యాదవ్ చంపేసిన అనేక అంశాలపైన నోరు మెదపని కథలని జగన్మోహన్ రెడ్డి గారు 30 రోజుల పరిపాలనలో రాష్ట్రంలో ఏమో జరిగిపోయిందని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తారంట, రాష్ట్రపతి పరిపాలన చేస్తారండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, కొంచెమన్నా మీకు రాజకీయ పరిజ్ఞానం ఉండాలి, సిగ్గు ఉండాలి, లజ్జ ఉండాలి, మానవ ఉండాలి. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 నెలలు మీరు టైం ఇచ్చాం. ఏం పీకతావు అని. నువ్వేం పీకలేకపోయావు. 5 ఏళ్ళు కూడా ఏం పీకలేకపోయావు. కాబట్టి జనం నిన్ను పీకి పక్కన పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ కూటమి వచ్చింది. చాలా కార్యక్రమాలు, సూపర్ 6 కానీ, మెగా డిఎస్ కానీ, అమరావతి భూముల ప్రక్షాళనలో కానీ, పోలవరం డ్యామ్ నిర్మాణంలో కానీ, అలాగే సూపర్ 6 అమల్లో ఉన్నటువంటి అంశాలు కానీ, అనేక అంశాలపైన వాయువేగంతో పనిచేస్తా ఉంటే నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రయోజనాలకి నిర్ణయాత్మకమైన సూచనలు చేస్తాంతో అంతేగాని ఇదిగో తోకంటే అదిగో పులి అని చెప్పి నీ పార్టీ కార్యకర్తలు కొట్టుకొని చచ్చిపోతే, నరుక్కొని చచ్చిపోతే, టోటల్ గా నేను ఆ వీడియో చూశానమ్మా, భయానకరంగానే ఉంటుంది. కానీ ఒక లాజిక్ ఉంది ఆ వీడియోలో, మీరు గమనించారు నా తెలియదు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొడుతుంటే ఒకటి రియాక్ట్ అవుతాడు, అంటే పారిపోతాడు, లేదా తిరగబడతాడు. కానీ యువతల వ్యక్తి కత్తిసుకొని నువ్వుతుంటే అలా దెబ్బతింటాను. ఏంటి కారణం అంటే, ఆల్రెడీ ఆయన బంగాయిదా ఉన్నాడు, తాగి లేకుండా మళ్ళీ పోయి మందు తాగాడు, పూర్తి కైపులో ఉన్నాడు. కైపులో వ్యక్తికి ఏం చేస్తాడో తెలియదు. చేయి కింద పడిపోయినా కూడా కనీసం రియాక్షన్ కూడా లేదు అతనికి. సో పూర్తి స్థాయిలో మత్తులో కూరకపోయిన 2 వ్యక్తులు కొట్టాడుకుంటా అంటే దున్నపోతుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు అది తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్తారు. ఈ కార్యక్రమం ఢిల్లీలో పెడతాడండి. సిగ్గుండాలక్కమ్మా, కొంచెం లజ్జ ఉండాలి కదా. ఇక్కడ హోమ్ మినిస్టర్ కలవాలా, ఇక్కడ గవర్నర్ కలవాలా, ఎన్నికే జరుగుంటే చెప్పాలా. అంతేగాని ఢిల్లీకి పోతా, ఏంటికి పోతా ఢిల్లీకి నువ్వు? ఇన్ని రోజులు ఎంపీకో ఢిల్లీలో 125 మంది 25 మంది ఎంపీలు ఇవ్వండి, రాజ్యసభలో కొంతమంది డబ్బులు ఎంపీలు ఇవ్వండి ఇచ్చారు కదా. దాదాపు 31 మంది ఎంపీలు ఇచ్చారు కదా. 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? 5 ఏళ్ళు కనీసం ఒక ప్రత్యేక హోదాకు సంబంధించి మాట్లాడాలని ఒక మాటనే మాట్లాడారా? ఢిల్లీలో ఉత్సవగ్రహాలు కూడా కూర్చోతున్నారు. ఒక్క అంశం కూడా పరిశీలించాలి. ఢిల్లీ నుంచి 1 రూపాయి తీసుకురాలా. మీ కేసులు, మీ జైళ్లు, మీ బెయిల్లు, మీ కార్యక్రమాలు మాట్లాడడం కోసం రాష్ట్ర గౌరవాన్ని ఢిల్లీలో తగలబెట్టారు. 5 ఏళ్ళు అదే కదా నువ్వు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు ఢిల్లీకి ఏం చేస్తారు? మీతో ఎవరో పార్టీలు కలుస్తారంట. సంతోషంగా కలిస్తే సైకో పార్టీలు మమ్మల్ని ఉంటాయి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా. వాళ్ళు ఎవరైనా తన తందని అంటారు. నువ్వు పోతే కూడా తన తందాను. ఎందుకంటే డబ్బులు ఆ విధంగా ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు రాష్ట్ర ప్రజలు మోసం సంపాదించావు. ఆ డబ్బులు ఎరగేస్తావు, ఎవడో ఒకటి తీసుకోవడం ఎదుర్కొస్తాడు. కాబట్టి నీ డబ్బు రాజకీయం, ధన రాజకీయం ఢిల్లీలో చేస్తే, గల్లీలో చేయాల్సిన పని ఢిల్లీ చేస్తానంటే ఇంతకైనా నిచ్చి పని ఇంకోటి ఉండదు. పోనీ ఢిల్లీ ఎవరు చెప్తాను? ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ పార్టీ వైసీపీతో కలబోతుందంటే అసలు ఇక్కడ ఢిల్లీలో కొన్ని పార్టీలు ఉన్నాయి. వాటికి దాదాపు నాకు తెలిసి భారతదేశంలో 2625 రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిటీ రిజిస్టర్ చేసుకున్నాయి. మనుగడలో ఉండేది 200 చిలికే. మిగతా ఏ పార్టీలు తెలియదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కేఏ పాలో, లేదంటే ఇంకెవరైనా ఇంకో పాలో కలిసి వెళ్తారో నాకు తెలియదు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ పార్టీ చరిత్ర, ఆయన రాజకీయ చరిత్ర ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డితో కలవరు. కలిశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దుమ్మాడు ఏంటాడు వాడు. కాకపోతే మీరు ఆలోచించేది ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారు. దేనికి ధర్నా చేస్తున్నావు అంటున్నాను నేను. రాష్ట్రపతి పరిపాలన పెట్టడం ధర్నా చేస్తున్నావు. రాష్ట్రంలో ఏం జరిగిపోయింది ధర్నా చేస్తున్నావు? నేను మీ ద్వారా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటే. దాదాపు నాకు తెలిసి రాష్ట్రంలో మీ ద్వారా చెప్పే లెక్క ఏంటంటే, బీసీలు 300 చంపేశారు. వెళ్ళి 2019, 24 మంది, ఎస్సీసీలు 180 మంది చంపేశారు, మైనార్టీలు 11 మంది చంపేశారు, మహిళలు 990 మంది చంపేశారు, టీడీపీ కార్యకర్తలు 79 మంది చనిపేస్తే, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత 13 మంది చంపేశారు. టోటల్ గా 1588 మంది చంపేశారు.
ఈ 1580 చెప్పేది కాకుండా ప్రతిపక్ష పార్టీల పైన మీరు 70,000 కేసులు పెట్టారు. 41 కేసు కానీ, అదే అవసర కేసు కానీ, అదే గృహ నిర్బంధం ఏదైనా కావచ్చు. ఇది కాకుండా అమరావతి రైతుల మీద 2,600 కేసులు పెట్టారు. వీళ్ళు ఏ దేశంలో ఉగ్రవాదులం వీళ్ళంతా? నాకు అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో అడిగిన వాళ్ళే కదా. మీలాంటి వాళ్ళు ఎవరన్నా కోపం వచ్చి పోస్ట్ పెట్టినా, ఫేస్బుక్ లో మాట్లాడినా, అరెస్ట్ చేసి కేసులు పెట్టినా, మీరు ఇన్ని కేసులు పెట్టిన మీరు మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పెట్టాలన్నా 30 కూడా కానీ కనీసం ఇంకా ఏ శాఖలో ఏ మంత్రి కూర్చోాల. నేను ఢిల్లీకి పోతా, నేను పోయి ధర్నా చేస్తా, రాష్ట్రపతి పరిపాలన పెడతానంటే అసలు రాజకీయ పరిజ్ఞానం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు రాజకీయం అంటే తెలుసా? మీకు రాజకీయాలు ఎలా చేస్తారో తెలుసా? ఈ భారతదేశం రాజకీయాలు పనికిరాని వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం రాజకీయ పరిజ్ఞానం కూడా తెలియదా మీకు? ఢిల్లీలో ఏం చెప్తారు? పోయి ఎవరు చెప్తారు? మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సాధారణ పులివెందులలో ఎమ్మెల్యే. ఢిల్లీలో పోయి రాష్ట్రపతి కూర్చొని మీరు అన్ని జరిగిపోయి చెప్తారా? వాళ్ళకి తెలియదా ఈ విషయాలన్నీ కూడా? మీకు శాతనైతే దమ్ము ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో కూర్చొని అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. ఇక్కడ చిన్న లాజిక్ ఉందమ్మా అంకిత గారు. రేపు 22 నుంచి శాసనసభ జరుగుతాం. శాసనసభ ఎట్లా కొట్టాలి? కారణాలు దొరకల. ఏం చేయాలి? ఢిల్లీలో ధర్నా ఉండడం వల్ల మీ శాసనసభ రావడం బాగున్న లాజిక్. సో చాలా తెలివిగా, ఇంతకైనా తెలుగు మంత్రులు ఇంకోటి లేదని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దొంగ నాటకాలు ఆడతాం అసెంబ్లీకి రాకుండా. నిన్ను గెలిపించింది ఎందుకు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి తప్పించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారంటగా. పులివెందుల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని మా కోరికలు తీరుస్తాడు, మా అసెంబ్లీని అభివృద్ధి చేస్తాడని నేను గెలిపించాడు. దాదాపు 4,000 ఓట్ల మెజార్టీ గెలిచాడు. వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం రాజ్యసభలో మాట్లాడాలా, లేదా వాళ్ళ పార్టీ రాజకీయాలు మాట్లాడాలి. ఇవేవి మాట్లాడకుండా ఢిల్లీలో ఏం చేస్తావు నువ్వు? కాబట్టి ఈ మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు, జనసేన వాళ్ళు, అదేవిధంగా బీజేపీ వారు వాళ్ళ ప్రశ్నలు సంబంధిస్తారు. కాబట్టి నువ్వు పులివెందుల పులి కదా, మాట తప్ప మడవ తిప్పవు కదా, సింగిల్ గా వస్తావు కదా అసెంబ్లీకి. వెల్కమ్ టు ఎమ్మెల్యే జగన్మోహన్ గారు. ఎందుకు పారిపోతాం? ఢిల్లీకి రండి. ఢిల్లీలో రాష్ట్రపతి చెప్పేదానికి బదులు శాసనసభలో చెప్పండి. అన్యాయం జరిగిపోతా ఉంది, రాష్ట్రం అంతా రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పి పేపర్లో వస్తుంది కదా, టీవీలో కనబడతావు కదా నువ్వు. నీ టైం కేటాయిస్తారు శాసనసభలో, మాట్లాడే హక్కు ఇస్తారు కదా. స్పీకర్ ఏం చెప్పారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రండి, మీ టైం ఇస్తాం, మీకు స్వాగతిస్తాం, మీకు గౌరవిస్తామని మా స్పీకర్ చెప్తున్నారు. నీకు అది కూడా ఎక్కట్లేదు, నాకు అర్థం కాదు. తెలుగు చెప్పింది ఇవన్నీ. మరి ఇంగ్లీష్లో చెప్పాలన్నా, వేరే భాషలు చెప్పాలన్నా, ప్రతాత్మల భాషలు చెప్పాలన్నా మాకు తెలియదు. కాబట్టి చెప్పాలని చెప్పాం. దీన్ని తప్పించుకోగలేక అన్ని శాసనసభకు రాలేక, మొహం లేక, సిగ్గు లేక, ఓడిపోయిన భావం ఇంకా నీ మనసులో ఉండి ఏదో గిల్టీగా, ఎందుకంటే శాసనసభ గేటు కూడా తాకనేమో ప్రకటించాం, శాసనసభకే రానియమని చెప్పాం, అసెంబ్లీలో కాలు కూడా పెట్టినామని చెప్పాం. నువ్వు చెప్పిన మాటలే కదా. నేను తలుసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా నీకు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, గుర్తుంది కదా. ఇవన్నీ నీకు గుర్తొస్తున్నాయి అయ్యా. అపరిచితుడు జగన్మోహన్ రెడ్డి గారు నీకు గుర్తొస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలి? మీరు తప్పించుకోవడం మార్గం ఏంది? ఢిల్లీలో ధర్నా. ఎందుకు చేయాలి ధర్నాలు? ఏముంది ధర్నాలు? పోనీ అదే శాసనసభ అయినా చెయ్యి, శాసనసభకు రా, పులివెందుల సమస్యలు చెప్పు, రాష్ట్ర సమస్యలు చెప్పు, మాట్లాడు. మళ్ళీ పోయి నువ్వు చేయకపోతే ఢిల్లీలో ధర్నా కాకపోతే అమెరికాలో పెట్టు, ఆఫ్రికాలో పెట్టు, లేదు నేషనల్ రష్యాలోనో లేదు ఇంకేటో పెట్టు ధర్నా. వద్దన్నావు, నువ్వు ఎక్కడికైనా పోవచ్చు. ఎందుకంటే సమాజం ఆ విధంగా నీకు స్వాగతిస్తారు కాబట్టి, నువ్వు ఒక పౌరుడు కాబట్టి. సో నిరసన తెలియజేయడానికి మాకు వ్యతిరేకం కదమ్మా. ఇక్కడ చేయాల్సిన పని చేయకుండా ఎక్కడో నేను ఇప్పుడు పంటి నొప్పి అయితే తుంటి మీద తిన్నంట డాక్టర్. పంటి నొప్పి ఈడ వైద్యం చేయి, అంతేగాని తుంటి మీద అంటే నువ్వు ఎక్కడ సమస్య? ఆంధ్ర రాష్ట్రంలో చెప్పాల్సింది వరకు ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కి. వినకపోతే ఎవరు చెప్పాలి? గవర్నర్ చెప్పాలి. ఢిల్లీలో పోయి రాష్ట్రపతికో ప్రధానమంత్రి చెప్పడం ఏ ఉపయోగం నీకు? నాకు అర్థం కాల. ఆడే లాజిక్ అంటే ఉన్న గంపగొత్తగా ఉన్న రాజ్యసభ మెంబర్ అంతా కూడా ఈయన నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అయిపోతారు. అది కాపాడుకోవాలా. 2, ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి రాలేడు, ధైర్యం లేదు, మొహం లేదు, చటేయాలి. ఏం చేయాలి? అదొక మార్గం. ఇట్లా ఈయన మర్చిపోయాను, ఇంకో కోర్టు ఉంది, సిబిఐ కోర్టు కేసుకి వెళ్ళాలి, వాయిదాల దగ్గర పడుతున్నాయి. అన్నిటి కూడా తప్పించుకోవడానికి ఒక నక్క చిత్తుల వ్యవహారం చేస్తున్నాడు. కానీ ఇతను ఏవి కూడా పనికిరావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ డ్రామాలు, ఈ నాటకాలు అన్ని చూసేసే జనాలు, మీరు వేసే ప్రతి ఎత్తుగడ కూడా ఏదో రకంగా రాజ్యాంగబద్ధంగా వస్తున్న సమస్యను తప్పించుకోవడం చేస్తున్న కుట్ర కానీ న్యాయం ఎక్కడ కనపడడం లేదు. ఢిల్లీలో ఏం పీకేది కూడా ఏం లేదు. నేను ఆల్రెడీ రాష్ట్రం నుంచి పీకేశారు. ఇప్పటికే విష ప్రచారం చేస్తాను సాక్షి పేపర్లు. నువ్వు అవన్నీ కూడా జనాలు చూసి నవ్వుకుంటున్నారు. రా, నీకు స్వాగతం పలుకుతున్నావు. శాసనసభకు రా, మాట్లాడు, చెప్పు. వినకపోతే, గవర్నర్ వినకపోతే, మేము వినకపోతే అప్పుడు నువ్వు పోయి చెప్పు. అయ్యా నేను చెప్పాను, శాసనసభలో మాట్లాడాను, ఆ మాట విలువ లేకుండా పోయింది, ఢిల్లీలో పెద్దలను గెలిపించుకోని చెప్పాను. అంతేగాని అల్లు లేదు, సూలు లేదు, కొడుకు సోమలింగం అని
నిన్ను కూడా ఢిల్లీకి రమ్మని చెప్పింది ఫ్లైట్ ఎక్కించుకొని. ఉన్నాయి కదా ఫ్లైట్లు, వస్తారు కదా మంద, ఉంది కదా డబ్బులు అని చెప్పి ఫ్లైట్ ఎక్కువ పోయి కూర్చొని ధర్నాలు చేస్తే పిచ్చోడిని చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అర్థం చేసుకోండి, రాయలసీమ పరువు, ఆంధ్ర రాష్ట్ర పరువు ఢిల్లీలో తీసింది చాలు, ఇంకా తీయద్దు అని మీ ద్వారా హెచ్చరిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా నిన్ను వద్దని చేదరించి పక్కన పెట్టేశారు. ఇప్పుడు నువ్వు చేసేది ₹1,000. ఈ రూపాయలకి మీరు ఢిల్లీలో ఏం మారుస్తావు నాకు అర్థం కాలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదో ప్రయత్నం చేస్తారు హిమాలయాలకు పోవాలని, అదేదో చూడండి, హిమాలయాలకు ప్రసాదం ధర్నా చేసుకోండి, ఏదో యోగా చేసుకోండి. అంతేగాని మీ సేవలు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదు చెప్పిన తర్వాత కూడా నేనున్నాను అని చెప్పి ముందుకు వస్తే నవ్వుతారు జనాలు. చేసేది ఏదో ఒక రాజకీయ బద్ధంగా చేయండి, శాసనసభకు రండి, ప్రజల్లో జరగండి. ఇప్పుడు చేయండి. ఇప్పుడు చెప్తున్నా కదా అంకిత గారు, మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజంగా మీరు పులివెందుల బిడ్డ అయితే పాదయాత్ర చేయండి, అసలు తిరగండి, ప్రజా సంస్థల మీద తిరగండి, ప్రజా చెప్పండి. అది వదిలేసి ఢిల్లీలో ఏం పెడతావు నాకు అర్థం కాలేదు. ఆడెవరు నువ్వు తెలియదు. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ గల్లీలో తిరిగి తెలియదు నీకు. ఢిల్లీలో గల్లీ తిరిగినా నీకు ఎవరు తెలియదు. ఏం చెప్తాను వాడా, నీ భాష రాదు, తెలుగు రాదు, ఆడ మాట్లాడి హిందీ, అడవి నోరు కుట్టుకుంటావా నాకు అర్థం కావడం లేదు. అందుకే ఇది ఒక డ్రామా, ఒక ఫేక్ డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని తప్పించుకోవడానికి, వాయిదాలు తప్పించుకోవడానికి చేస్తున్న కొత్త ఎత్తుగడ. ఇది ప్రజలు గుర్తిస్తున్నారు. నీ అంత అమాయకులు ప్రజలు కాదు, నువ్వు చాలా తెలివైనతడు అనుకుంటున్నావు. అందుకే నిన్ను పీకి పక్కన పెట్టారు. గుర్తు పెట్టుకో, నువ్వు చల్లని రూపాయి. మళ్ళీ నువ్వు డ్రామా మొదలు పెట్టావు, శవరాజకీయాలు మొదలు పెట్టావు, సంఘాన్ని పడితే పరిగెట్టుకుంటూ వెళ్తున్నావు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. అయ్యా జగన్ మావయ్య మారు, ఇంకైనా మారు, ప్రజల కోసం మారు, మంచిగా బతుకు, ప్రజలకు సేవ చేయి, భవిష్యత్తులో ఏమైనా మంటలు ప్రజలు దయబలిస్తే మళ్ళీ నీకు పదవి ఇస్తారు. అంతేగాని ఉన్న 11 మంది కూడా వెళ్ళిపోతాడు పట్టించుకునే పరిస్థితి కాబట్టి ఇలా చేస్తే రేపు ఒకటి కూడా రాదు. 29లో నువ్వు కనబడవు, జైల్లో ఉంటావు, అమెరికాలో ఉంటావు, ఆఫ్రికాలో తెలియదు పారిపోయి. కాబట్టి ఇటువంటి రామాలయం మానేయండి జగన్మోహన్ రెడ్డి గారు, మారండి. సొసైటీ మారింది, ప్రజాస్వామ్య పద్ధతులు పనిచేయండి, ఒక ఉత్తమ శాసనసభ సభ్యుడిగా ప్రవర్తించండి. మీలో మార్పు రానంత కాలం మీ పార్టీ ఉండదు, మీరు ఉండరు, మీ పార్టీ బతకదు, మీతో కార్యకర్తలు ఉండరు, మిమ్మల్ని నమ్మరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మరు. వద్దు అని డిసైడ్ అయిన తర్వాతనే ఈ రోజు 11 కాడ కూర్చోబెట్టారు. అదేదో సింగిల్ సీట్ కూర్చొని అనుకున్నాం, ఏదో మీ ద్వారా ఆ 11 కన్నా వచ్చాయి కాబట్టి ఇంకైనా 150 5 తీసేసి 11 పెట్టారు. ఆ 11 నిలబడాలన్నా కూడా మీరు ప్రజాసేవలో ఉండాలి. ప్రజలు మీకు ఇచ్చింది సేవ చేయమని, పెత్తనం చేయమని కాదు. మీరు ఢిల్లీకి పోయి ఏం పెడతారని ప్రతి దిగుడుతున్నారంటే ఢిల్లీలో మీరు ఏమి చేయలేరు. మీ సాధారణ ఎమ్మెల్యే ఎంపీ కూడా కాదు. మీ ఎంపీలు కూడా మీ ధర్నాకు రావడం లేదు. మీ ఎంపీలు కూడా పారిపోతున్న మోలు చూసి రేపు ధర్నాకి మీకు పూర్తిగా ఉన్న 30 మంది ఎమ్మెల్యే ఎంపీలు కూడా రారు. హాస్పిటల్ కావాలంటే ఈ డ్రామాను ఆపండి అని చెప్పి ఏదో హెచ్చరిస్తున్నాను. ఇటువంటి తప్పుడు విధానం వల్ల ఆంధ్ర రాష్ట్ర పరువు పోతుంది తప్ప మీ పరువు పోదు. ఇది మంచి పద్ధతి కాదు. నిన్ను పట్టించుకునే నాదుడు కూడా లేడు కాబట్టి అది విరమించుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.